సెప్టెంబర్ 6, 2025 శనివారం. సో, ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా? అలాగే నిన్న ములకల్చీరు వాంగల్లో ఏం జరిగిందేమనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తుంది. దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. 6:43 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం అంటే ఎలా వచ్చిందనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. దిగుమతి అయితే నేటితో పోల్చుకుంటే కొంచెం దిగుమతి తగ్గింది. ఈరోజు వచ్చేసి ఒక 10-15% దిగుమతి తక్కువే ఈరోజు మన మదనపల్లి మార్కెట్కి అయితే. మామూలుగా శనివారం దిగుమతులు తక్కువగా వస్తుంటాయి. ఈరోజు అయితే అదే జరిగింది. ఈవెన్ తక్కువగా వచ్చిన వేలంపాట్లు మరింత స్లో అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది చూడాలి. ఎందుకంటే నిన్న ములకల్చీరు అలాగే అంగళ్ళ మార్కెట్లో కూడా చాలా స్లోగా జరిగాయి మార్కెట్లో వచ్చేసి. ఈవెన్ దిగుమతి తక్కువగా వచ్చినా కూడా నేను అంగళ్ళ మార్కెట్ ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు. ఓవరాల్గా మన మదనపల్లి మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే మనం ముందుగా అంటే వెంకటేశ్వర మండి లైన్, తర్వాత భాగ్యలక్ష్మి మండి లైన్ మాట్లాడుకున్నా. ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, కానీ ఆ లైన్లో మాత్రం దిగుమతి కొంచెం తగ్గింది. అంటే టీవీఎస్ మండి లైన్లో ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే రెండుతో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది ఈరోజు వచ్చేసి. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది మీకు నెక్స్ట్ వాయిస్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అనంతపూర్కి సంబంధించి అప్డేట్ అయితే ఉంటుంది, మీరైతే మిస్ అవుద్దండి. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే తగ్గింది ఈరోజు వచ్చేసి. మరి ఏం రేట్లు ఉంటాయో చూడాలి. ఇంకా ములకల్చీరు విషయం మాట్లాడుకుంటే 340 రూపాయలు సూపర్ టాప్ యావరేజ్గా 300 లోపల జరిగింది. అలాగే అంగళ్ళకి సంబంధించి కేవలం ఒకే ఒక ఐటమ్ మాత్రం 400 రూపాయలు. మళ్ళీ మార్కెట్ అంతా 300 లోపలే జరిగింది నిన్న అంగళ్ళ మార్కెట్ వచ్చేసి. మీకు ఎవరికన్నా ఈ తక్షణ అందుక బోరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ 2 నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. రాయచోటు కానీ, అలాగే కలికిరి, కలకడ, పీలేరు, అలాగే పులివెందల, అలాగే కడప, ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ నౌత అవైలబుల్గా ఉంది. అనంతపూర్ కానీ, కలికిరి, ధర్మవరం, అలాగే కళ్యాణదుర్గం, ముదిగుబ్బ, ప్రతి ఏరియాకి ఆర్టీసీ నౌత అవైలబుల్గా ఉంది. మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ 2 నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే నెంబర్కి కాల్ చేయొచ్చు.